గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల్లో ప్రమాదం జరిగి 4 రోజులు పూర్తవుతుంది. ఇప్పటి వరకు లోపల చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ లభ్యం కావట్లేదు. ఆ 8 మంది ఆచూకీని కనిపెట్టేందుకు పూర్తిగా 600 పైచిలుకు మంది ఎక్స్పర్ట్స్, రెస్క్యూ టీమ్ మెంబర్స్ వారంతా కూడా నిరంతరంగా శ్రమిస్తున్నారు. టీంల వారీగా టన్నెల్ లోపలికి వెళ్తున్నారు, లోపల పరిస్థితులను చూస్తున్నారు. ఆ తర్వాత ఏమీ చేయలేక వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 4 రోజులు పూర్తవుతుంది, 5వ రోజు గడుస్తుంది. గంట గంటకు, రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారిపోతుంది. లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి, ఇన్ని గంటలు ఇన్ని రోజులు గడిచిపోతున్నటువంటి సిచ్యువేషన్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది పూర్తిగా ఆందోళనకరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆర్టీవీ దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇప్పుడు కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ టన్నెల్ దగ్గర ఒకసారి సిచ్యువేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏదైతే కృష్ణా నదికి దాదాపుగా ఒక 250 మీటర్ల వరకు కూడా డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడే ఈ టన్నెల్ పనులు ప్రారంభించడం జరిగింది. మనకు ఏదైతే అక్కడ విజువల్స్ లో సొరంగ మార్గంకు సంబంధించి కూడా స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ ఏదైతే బ్లోయర్ ఫ్యాన్ ఉందో లోపల ఎల్లో కలర్ పూర్తిగా అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా 44 కిలోమీటర్లు 43.93 కిలోమీటర్ల దూరంలో ఈ సొరంగ మార్గం అంతా కూడా ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదీ జలాలన్నింటినీ కూడా తీసుకెళ్లేటటువంటి లక్ష్యంతో ఈ సొరంగ మార్గంకి పనులు ప్రారంభించారు. ఏదైతే ఆ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర నుంచి కూడా 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ సొరంగ మార్గం దగ్గర ఆ పైన ఉండేటటువంటి కొండను ఒకసారి పరిశీలించినట్టయితే దాదాపుగా ఆ సొరంగ మార్గం నుంచి ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మినిమం మనం చూసుకున్నట్టయితే ఒక 500 మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తుంది. ఆ చెట్టు ఏదైతే కనిపిస్తుందో గుట్ట పైన చెట్టు, అక్కడి నుంచి సొరంగ మార్గం వరకు చూసుకున్నట్టయితే 4 నుంచి 500 మీటర్ల ఎత్తు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ సొరంగ మార్గం నుంచి ఇటుపక్క చూసుకున్నట్టయితే దాదాపుగా ఆ ఎడ్జ్ నుంచి ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గర ఇక్కడ కూడా కొన్ని 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు అంతా కూడా వచ్చిన చిక్ ఏంటంటే కూడా ఈ సొరంగ మార్గం నుంచే లోపలికి పనిచేసేందుకు కార్మికులు, ఇంజనీర్లు వారంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఆ సొరంగ మార్గం ద్వారానే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లోకో ట్రైన్ ఏదైతే ఉందో ఆ లోకో ట్రైన్ ద్వారానే రెస్క్యూ సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. వారిని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఆల్రెడీ ఉదయాన్నే వెళ్ళినటువంటి టీం అంతా కూడా వెనుదిరిగినటువంటి నేపథ్యంలో మరో టీం లోపలికి వెళ్లేందుకు సిద్ధమైపోయింది. ఆ లోకో ట్రైన్ పైన పూర్తిగా థర్మోకోల్ కు సంబంధించినటువంటి కొన్ని షీట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని ఆ ట్రైన్ పైన కట్టుకున్నారు. ఆ పక్కనే వెదురు బొంగులతో కూడినటువంటి నిచ్చెన లాంటి ఆ పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అక్కడ నుంచి పెద్ద ఎత్తున నీరు ఊటగా వస్తున్నటువంటి నేపథ్యంలో, బురదతో కూడుకుపోయినటువంటి నేపథ్యంలో అదంతా కూడా నడవలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వారంతా ఆ వెదురు బొంగులతో ఉన్నటువంటి నిచ్చెన లాంటి పరికరాలు, అదేవిధంగా ఆ థర్మోకోల్ షీట్స్ ఆధారంగా లోపలికి వెళ్తున్నారు. అక్కడ మనకు పక్కనే విజువల్స్ లో మినీ ఇటాచి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటాచీని కూడా 2 మార్లు లోనికి తీసుకెళ్లి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. అంటే ఇటాచీ సాయంతో ఏదైనా అక్కడ ఉన్నటువంటి మట్టిని తోడితే యూజ్ ఉంటుందా అనేటటువంటి కోణంలో కూడా ప్రయత్నం చేశారు. చూస్తున్నాం కదా కిందంతా కూడా పూర్తిగా వారంతా కూడా ఉన్నారు. ఎవరైతే రెస్క్యూలో పాల్గొనేటటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రెస్క్యూ సిబ్బంది అంతా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఘటనా స్థలానికి నిపుణులు, అధికారులు వస్తున్నారు, పరిశీలిస్తున్నారు, సలహాలు సూచనలు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు మిగతా వారంతా కూడా ఎప్పటికప్పుడు వస్తున్నారు. సో ఇదంతా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. మొత్తం అంతా కూడా కొండలే, ఇవన్నీ కూడా నల్లమల్ల ప్రాంతానికి చెందినటువంటి కొండలు. ఈ కొండల దగ్గర నుంచి ఈ కొండల పక్కనే ఇదంతా కృష్ణా వాటర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నట్టు. కృష్ణా నదికి సంబంధించినటువంటి వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీకు ఆ కృష్ణా జలాల్ని కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ కృష్ణా వాటర్ ఏదైతే ఉందో ఈ కృష్ణా వాటర్నే పూర్తిగా నల్గొండ జిల్లాకు తరలించేటటువంటి లక్ష్యంతో ఇక్కడ ఎస్ఎల్బిసి
సొరంగ పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఇక్కడ కనిపించేటటువంటి ఈ కొండ ఏదైతే ఉందో ఈ రెండు కొండల మధ్యలో పూర్తిగా కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అక్కడ ప్రాజెక్టు వెనకాల ఉన్నటువంటి వాటర్ ఉంటుంది, ఇదంతా కూడా బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ ద్వారా ఇక్కడ ఏదైతే బ్యాక్ వాటర్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి దాదాపుగా 250 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి టన్నెల్ ద్వారా అక్కడ ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సొరంగ మార్గం ద్వారా నీటినంతా కూడా పైకి అక్కడ ఆ నల్గొండ జిల్లాకు తీసుకెళ్లేందుకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. చాలా క్లియర్ గా ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కృష్ణా వాటర్ ఏదైతే ఉందో, కృష్ణా నది ఏదైతే ఉందో, మనం కృష్ణా నదికి ఇటు పక్క మనకు కృష్ణా నది ఉంది, ఇటు పక్క ఎస్ఎల్బిసి సొరంగం ఉంది. రెండిటికి మిడిల్లో మనం ఉన్నాము. కృష్ణా నదికి ఎడమ వైపున ఈ టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. సో ఇదే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, అందుకే దీనికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని కూడా పేరు పెట్టారు. కృష్ణా నదికి కుడివైపు అటువైపు అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఆ గుట్ట అక్కడ కనిపించేటటువంటి కొండ అంతా కూడా ఏపీ బార్డర్కి వస్తుంది, ఇటువైపు అంతా కూడా తెలంగాణ బార్డర్కి వస్తుంది. ఇదంతా కూడా కృష్ణా నదికి ఎడమ వైపున ఉన్నటువంటి ఇక్కడ నుంచే కూడా పూర్తిగా గ్రావిటీ ద్వారా నీరంతా కూడా నల్గొండ జిల్లాకు అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ కృష్ణా జలాలను తరలించేటటువంటి క్రమంలో భాగంగానే ఎస్ఎల్బిసి పనులకు గతంలో ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో ఈ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 2006-7 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2009లో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో పనులన్నీ కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత కూడా కొంత పనులు కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పనులు మళ్ళీ కొంత పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నింటినీ కూడా వారి పీరియడ్ లోనే కంప్లీట్ చేయాలంటూ కూడా ఫిక్స్ అయిపోయి వారంతా కూడా పనులు స్టార్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన పనులు ప్రారంభించారు. ఏదైతే సీ ఫేజ్ దగ్గర నుంచి వాటర్ లీకేజ్లను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారంతా కూడా అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే జియోలజిస్టులను కూడా పిలిపించడం జరిగింది. వారితో కూడా సర్వే చేయించామంటూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగింది. సో మొత్తానికి ఒక్కసారి ఇక్కడ లోపల ఇరుక్కుపోయిన వారిని అందరినీ బయటికి తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లోపలంతా కూడా పూర్తిగా ఒక్కసారిగా పైనుంచి పైకప్పు అంతా కూడా కూలి పడిపోయినటువంటి నేపథ్యంలో మట్టి అంతా కూడా కుప్పలు కుప్పలుగా పడిపోయినటువంటి పరిస్థితి. ఆ మట్టి అంతా ఆ మట్టితో పాటు పడినటువంటి ఆ నీటి కారణంగా పూర్తిగా అక్కడ మడ్డు ఏర్పడింది. ఆ మడ్డు కారణంగానే లోపలికి వెళ్ళలేకపోతున్నారు, ఆ మడ్డుని బయటికి తీయలేకపోతున్నారు. నీటి ఊట నిమిషానికి 4000 లీటర్లు వస్తుంది. సో ఆ నీటి ఊట కారణంగా కూడా పనులన్నిటికీ కూడా ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడంతా కూడా ఒకటి ఏదైతే పనులు లోపల జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంటుంది, ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ లోపలంతా కూడా తొలుస్తున్నటువంటి సందర్భంలో వచ్చేటటువంటి ఆ మట్టిని ఏదైతే ఉందో ఆ మట్టి అంతటినీ కూడా కన్వేయర్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది, అదే కన్వేయర్ బెల్ట్. లోపల వర్క్ నడుస్తున్నప్పుడు అక్కడ వచ్చేటటువంటి రాళ్లు కావచ్చు, మట్టి కావచ్చు, ఇతరత్రా వాటన్నిటిని కూడా టన్నెల్ లోపల 14 కిలోమీటర్ దగ్గర పని జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి దాన్నంతా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటికి తీసుకొస్తారు. ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది కదా, ఇదే కన్వేయర్ బెల్ట్. సో ఈ ప్రమాద దాటికి కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయింది. కన్వేయర్ బెల్ట్ పని చేయట్లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఇదే కన్వేయర్ బెల్ట్ కనుక పని చేస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మట్టిని కానీ బురదని కానీ ఈ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా మొత్తం బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ మట్టి బురదని ఎప్పుడైతే అక్కడ నుంచి తీస్తారో లోపల పని అంతా కూడా చాలా సులువుగా ఉంటుంది అటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ సొరంగ మార్గం దగ్గర నుంచి కూడా మనకు వైట్ కలర్ లో కన్వేయర్ బెల్ట్ పై ఇప్పటికీ కూడా చిన్న చిన్న రాళ్ల ముక్కలన్నీ కూడా కనిపిస్తున్నాయి. పని జరుగుతున్నటువంటి సందర్భంలో లోపల వచ్చేటటువంటి రాయిని పగలగొట్టినప్పుడు ఆ రాయికి సంబంధించినటువంటి అది కానీ అదేవిధంగా మట్టి కానీ అక్కడ నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఈ కన్వేయర్ బెల్ట్ పై వేస్తారు. ఈ కన్వేయర్ బెల్టే పూర్తిగా లోపల నుంచి దాన్ని అంతటిని కూడా తీసుకొచ్చేసి బయటికి ఎత్తి పారేస్తుంది. సో ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్టే కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇదే కన్వేయర్ బెల్ట్ కనుక పని చేసినట్టయితే ఆ మట్టి అదంతా ఆ మడ్డు కానీ ఆ బురద కానీ అదంతా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ పై బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు, లోపలంతా కూడా కొన్ని మీటర్ల ఎత్తు వరకు కూడా అదంతా కూడా మట్టి బురద అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరొకసారి ఆ టన్నెల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
మనకు అక్కడ క్లియర్గా ఎస్ఎల్బిసి టన్నెల్ స్క్రీమ్ అనేటటువంటి నేమ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఒకసారి ఆ రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో ఈ టన్నెల్ని రూపొందించడం జరిగింది. టన్నెల్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ప్రారంభమై 14 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ 14 కిలోమీటర్లంతా కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది. టన్నెల్ ఇక్కడ సర్కిల్ షేప్లో ప్రారంభమైనటువంటి నేపథ్యంలో లోపల ఏదైతే టీబీఎం మిషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా రౌండ్గా ఈ టన్నెల్కి సంబంధించి హోల్ చేస్తూ వెళ్తుంది. అక్కడ ఈ బోరింగ్ మిషన్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సెగ్మెంట్స్ ఏదైతే సిమెంట్తో కూడినటువంటి సెగ్మెంట్స్ అంతా కూడా రౌండ్గా అమర్స్తారు. 10 మీటర్ల మేర పూర్తిగా అక్కడ సెగ్మెంట్స్ ఏదైతే సొరంగానికి సంబంధించి కూడా 10 మీటర్లంతా కూడా హోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సెగ్మెంట్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా అమర్చి ఒక ఫైనల్ రూపాన్ని తీసుకొచ్చేసరికి కూడా దాదాపుగా 9.8 మీటర్ల పైచిలుకు స్పేస్ ఉంటుంది. సో కానీ ఇక్కడ మట్టి బురద అంతా కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో అదంతా మనం విజువల్స్ లో చూసినట్టయితే వారంతా 9 మీటర్ల పైచిలుకు ఉన్నటువంటి ఆ స్పేస్ లో మనిషి నిలబడ్డ తర్వాత వారిపైన ఒక 2-3 ఫీట్ల స్పేస్ మాత్రమే ఉంది. అంటే కొన్ని మీటర్ల ఎత్తు వరకు కూడా మట్టి అంతా కూడా పెరిగిపోయింది. సో అది పరిస్థితి. లోపలంతా కూడా అంత పెద్ద ఎత్తున అన్ని మీటర్ల మట్టి బురద కూరుకుపోయినటువంటి నేపథ్యంలో దాన్ని అంతా కూడా బయటికి తీయడం అనేది చాలా పెద్ద టాస్క్గా మారిపోయింది. చాలా పెద్ద ఛాలెంజింగ్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిరంతరంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆ మట్టి బురద కారణంగా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు ప్రారంభమైంది. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. టన్నెల్లో దాదాపుగా వారు 3 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. బతుకు జీవుడా అంటూ కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడ దాకా జార్ఖండ్, యూపీ, జమ్మూ నుంచి వచ్చినటువంటి వారంతా కూడా లోపల జీవనోపాధి కోసం పనికి వెళ్ళడం జరిగింది. కానీ హఠాత్తుగా ఉదయం సమయంలో మార్నింగ్ షిఫ్ట్లో వెళ్ళినటువంటి ఆ 8 మంది పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. 42 మంది లోపల పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ శబ్దం వినిపించిన వెంబడే ఎవరైతే వీరంతా కూడా బయటికి రావడం జరిగింది. కొంతమంది అలర్ట్ అయినటువంటి వారంతా కూడా వారు 34 మంది అంతా కూడా కొంత బయటికి వచ్చారు. మిగతా 8 మంది అంతా కూడా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కు అవతల వైపు ఉన్నారు. వారంతా ఆ సమయంలో ఆ పెద్ద పెద్ద శబ్దాలకు ఎటు పారిపోవాలి, ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చూస్తుండగానే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం చూస్తుండగానే ఒక్కసారిగా పైనుంచి ఓ సెగ్మెంట్ ఊడిపడిపోయింది. సెగ్మెంట్ రింగ్ ఊడిపడిపోయింది. దాంతో నీటి ఊట పైన ఉండేటటువంటి నీటి స్టోరేజ్ సీఫేజ్ లో ఉండేటటువంటి నీరంతా కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఆ నీటి ఉధృతికి వారంతా స్విమ్మింగ్ చేస్తూ వచ్చామని కొంతమంది చెప్తున్నారు. ఆ నీటి తాకిడికి లోపల ఉన్నటువంటి టీబీఎం మిషన్ దాదాపుగా 60 నుంచి 100 మీటర్ల వరకు కొట్టుకొచ్చిందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో అంతటి ఘోర ప్రమాదం జరిగింది కాబట్టి వారందరినీ సురక్షితంగా బయటికి తీయాలనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దికి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది. వీలైనంత తొందరగా లోపల చిక్కుకుపోయిన వారంతా కూడా సురక్షితంగా బయటికి రావాలని దేవుణ్ణి వేడుకుందాం. వారంతా ప్రస్తుత సిచ్యువేషన్ ను చూసినట్టయితే లోపల అంతా సురక్షితమైనటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ దేవుడి దయ వల్ల వారంతా కూడా సురక్షితంగా బయటికి రావాలని కోరుకుందాం. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.